గులాబీ పార్టీ తెలంగాణలో ఎదురెత్తుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, డిపాజిట్లు గల్లంతు ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ ఓటమి మూటగట్టుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ స్పేస్ ను క్రమంగా బీజేపీ ఆక్రమిస్తోంది కూడా. ఇంకోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా కారు దిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గులాబీ దళానికి చావో రేవో అన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో తెలంగాణలో మళ్లీ పుంజుకునేందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా? లేనిపోని అలజడులు సృష్టించి లైమ్ టైంలోకి రావాలనుకుంటున్నారా? ఓవైపు గులాబీ బాస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రెస్ నోట్లు తప్ప ప్రెస్తో జనంతో మాట్లాడి నెలన్నర దాటిపోయింది. వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత జనం ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పటికిప్పుడు పెద్దగా ఎన్నికలు లేవు. పార్టీ క్యాడర్ చూస్తే రాష్ట్రమంతా నిస్తేజంగా మారిపోయింది. చాలా మంది అధికార పార్టీలోకి షిఫ్ట్ అయిపోయారు కూడా. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోవడంతో కారు ఇక షెడ్డుకే పరిమితమవుతుందని, బయటకు వచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కామెంట్లు చేశారు. తెలంగాణలో గులాబీ పార్టీ పనికి అయిపోయినట్లే అని జోరుగా ప్రచారమైతే సాగుతోంది. అయితే పార్టీని ఎలాగైనా లేపాలి, జనంలో మళ్లీ నానేలా చేయాలి, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే. కానీ ప్లాన్ బి ఎంచుకోవడమే అందరి ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. నోటి దురుసుతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే రెచ్చగొట్టి మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలనుకునే ప్రయత్నాల్లో గులాబీ నేతలుంటున్నట్లు అర్థమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మ్యాటర్ అక్కడితో ఆపకుండా చీరా గాజులు చూపించడం, మీ ఇంటికొచ్చి కండువా కప్పి జెండా ఎగరేస్తారనడం అగ్గి రాజేసింది. నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలను విమర్శించాలనుకుంటే ఇతర మార్గాలున్నాయి. అయినా సరే చీరా గాజులు చూపించడం ద్వారా రెచ్చగొట్టే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిజానికి అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నా పనిగట్టుకుని స్టోరీ నడపడమే డౌట్లు పెంచింది. ఈ మొత్తం ఎపిసోడ్పై కేసీఆర్ స్పందించాలని గాంధీ అనడం వెనుక కూడా రీజన్ ఉంది. అసలు వ్యక్తులు కాకుండా కొసరు వ్యక్తులు మాట్లాడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు కల్వకుంట్ల బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయిందని, ఉన్నవాళ్లు కూడా తమ ఉనికి కాపాడుకునేందుకు ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడడం లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది కలిగి అలజడి రేకెత్తేలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకే బీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఆడుతోందన్నది కాంగ్రెస్ నేతల మాట. మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండాయని, వ్యవసాయం పండుగగా మారిన ఈ సమయంలో సవాళ్లు విసిరి రెచ్చగొట్టేలా మాట్లాడి తొడలుగొట్టడం, సిటీలో హల్చల్ చేసి ఉనికి చాటుకోవాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఇంత జరిగినా ప్రధాన ప్రతిపక్ష నేత మౌనంగా ఉండడం, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమవడం, అటు కేటీఆర్ అమెరికాకే పరిమితమవడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలంటూ యాగాలు చేస్తుండడమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన ప్రజా ఉద్యమాలకు పెద్ద ప్రతిస్పందన రాలేదు. రుణమాఫీ, కరెంటు విషయంలో చాలా ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కౌట్ కాలేకపోయాయి. ప్రభుత్వం ఏ పని చేసినా, బట్ట కాల్చి మీద వేసే పనులు చేసినా జనం నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. రుణమాఫీ కూడా సాఫీగా జరుగుతోంది. రాని వారి డీటెయిల్స్ తీసుకుని త్వరలోనే మిగతా వారికి 2 లక్షల దాకా ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ రుణమాఫీని ఏళ్లకేళ్లు సాగదీసి రైతులను అప్పుల పాలు చేసిన పరిస్థితుల్ని చూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇచ్చిన హామీలు సాఫీగా అమలవుతుండడాన్ని చూసి
జీర్ణించుకోలేక బీఆర్ఎస్ రెచ్చగొట్టే వ్యూహాల్లో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మధ్య డైలాగ్ వార్ డైరెక్ట్ వార్ గా మారిన పరిస్థితి వెనుక చాలా జరిగి ఉంటుందన్న డౌట్లొస్తున్నాయి. హైదరాబాద్లో పొలిటికల్ గా అలజడి సృష్టించి పోలీసులను గందరగోళపరిచి లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. పోలీసులను వేలు పెట్టి చూపిస్తూ బెదిరించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం కేసులు పెట్టాలని ఒత్తిడి చేసి డిమాండ్ చేయడం ఇవన్నీ జరిగాయి. నిజానికి అరికపూడి గాంధీని రెచ్చగొట్టిందే పాడి కౌశిక్ రెడ్డి. నీ దమ్ము నా దమ్ము చూసుకుందాం, నీ ఇంటికే వస్తా అంటూ మొదట సవాల్ చేసింది కౌశిక్ రెడ్డి. నిజానికి కౌశిక్ నివాసం దగ్గర రెండు వర్గాలు టమాటాలు గుడ్లు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి. కానీ తనపైనే హత్యాయత్నం జరిగిందంటూ కౌశిక్ రెడ్డి రెచ్చిపోవడం ఏంటన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. అక్కడితో ఆపకుండా లోకల్ నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక కథ చాలా పెద్దదిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన గ్రేటర్ పరిధిలో ఆ పార్టీని ఓటర్లు ఆదరించారు. గ్రేటర్లో సెటిలర్లు కారు పార్టీకే పట్టం కట్టారు. అలాంటిది ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన కౌశిక్ రెడ్డి వచ్చి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. మరి గతంలో కేసీఆర్ సెటిలర్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తారని సెంటిమెంటు డైలాగులు చెప్పారు. మరి ఇప్పుడు తాజా వివాదంపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.